హాయ్ స్టూడెంట్స్, పాఠం 1 భారతదేశ భౌగోళిక స్వరూపాలు. భారతదేశ ఉనికి. భారతదేశం ఉత్తర మరియు పూర్వ అర్ధగోళంలో ఉన్నది. భారతదేశం 37.6 ఉత్తర అక్షాంశము నుండి 8.4 ఉత్తర అక్షాంశముల మధ్య ఉన్నది. అలాగే భారతదేశం 68.7 తూర్పు రేఖాంశము నుండి 97.25 తూర్పు రేఖాంశముల మధ్య విస్తరించి ఉన్నది. ఇది భారతదేశం యొక్క ఉనికి. IST అనగా భారత ప్రామాణిక కాలము. ఇది మన దేశ స్థానిక కాలము. భారత ప్రామాణిక రేఖాంశముగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంని తీసుకున్నారు. GMT అనగా గ్రీనిచ్ ప్రామాణిక కాలము. దీనిని అంతర్జాతీయ కాలము అని కూడా అంటారు. అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశముగా 0 డిగ్రీ రేఖాంశంని తీసుకున్నారు. భారత ప్రామాణిక కాలానికి గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి మధ్య తేడా 5:30 గంటలు. అందుకే భారతదేశంలో సమయం లండన్ సమయం కంటే కూడా 5:30 గంటలు ముందుకు ఉంటుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ఉదయించిన తర్వాత 2 గంటల తర్వాత మాత్రమే గుజరాత్లో సూర్యోదయం అవుతుంది. భారతదేశపు ఉత్తర కొన మరియు దక్షిణ కొనల మధ్య గల దూరము 3214 కిలోమీటర్లు. అలాగే భారతదేశం యొక్క తూర్పు కొన నుండి పశ్చిమ కొనకు మధ్య గల దూరము 2933 కిలోమీటర్లు. అలాగే భారతదేశం యొక్క మధ్య భాగం గుండా కర్కాటక రేఖ వెలుచున్నది. భూగర్భ నేపథ్యాన్ని పరిశీలిస్తే భారతదేశము గోండ్వానా అనేటువంటి భూభాగం నుండి ఏర్పడిందని చెప్పవచ్చు. భారతదేశంలోని ప్రధాన భౌగోళిక భూస్వరూపాలను గమనిస్తే హిమాలయ పర్వతాలు, గంగా సింధు మైదానము, అలాగే ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, ఎడారి ప్రాంతము మరియు దీవులు ఇవి భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలుగా చెప్పవచ్చు. ముందుగా హిమాలయ పర్వతాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం. హిమాలయ పర్వతాలు ఒక తోరణపు ఆకారంలో కనిపిస్తాయి. వీటి పొడవు దాదాపుగా 2400 కిలోమీటర్లు. ఇవి 3 సమాంతర శ్రేణుల్లో ఉన్నాయి. హిమాద్రి పర్వతాలు, హిమాచల్ పర్వతాలు, శివాలిక్ పర్వతాలు ఇందులో ఉన్న 3 సమాంతర శ్రేణులుగా చెప్పుకోవచ్చు. హిమాద్రి పర్వతాలు. హిమాద్రి లేదా వీటినే ఉన్నత హిమాలయాలు అని కూడా అంటారు. హిమాలయాల్లో ఎత్తైన పర్వతాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వీటి సగటు ఎత్తు దాదాపుగా 6100 మీటర్లు. ఇవి మంచు చేత కప్పబడి ఉన్నటువంటి పర్వతాలు. ఇక్కడ మనకు ఎక్కువగా హిమాని నదాలు కనిపిస్తాయి. అలాగే MSL అనగా సముద్ర నీటి మట్టం నుండి ఎత్తు అని చెప్పవచ్చు. హిమాచల్ పర్వత శ్రేణిలో ముఖ్యమైన అంశాలు వీటి ఉపరితలం గరుకుగా ఉంటుంది. అలాగే పిర్పంజాల్, మహాభారత్, దౌల్దార్ మరియు నాగ్టిబా మొదలైనవి ఇక్కడి ప్రధాన పర్వత శ్రేణులు. కాశ్మీర్, కాంగ్రా మరియు కులు వంటి ప్రసిద్ధ లోయలు కూడా ఇక్కడే ఉన్నాయి. ప్రఖ్యాతి చెందినటువంటి వేసవి విడుదలైన సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్ మరియు రాణికేట్ వంటి వేసవి విడిది కేంద్రాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు సతత హరితారణ్యాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినటువంటి కాశ్మీర్ లోయ పిర్పంజాల్ మరియు జస్కార్ శ్రేణుల మధ్య ఉన్నది. అలాగే శివాలిక్ పర్వతాలకు సంబంధించిన ముఖ్య అంశాలు గమనిస్తే వీటిని బాహ్య హిమాలయాలని కూడా అంటారు. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఉదాహరణకు జమ్మూలో జమ్మూ కొండలు అని, అలాగే అరుణాచల్ ప్రదేశ్లో మిష్మీ కొండలు, అసోంలో వీటిని కచార్ కొండలని కూడా పిలుస్తారు. డూన్లు అనగా హిమాచల్ మరియు శివాలిక్ పర్వతాల మధ్య గల లోయలను డూన్లు అని పిలుస్తారు. ఉదాహరణకు డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్. పూర్వాంచల్ పర్వతాలు. హిమాలయాలు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర జడపిన్ను వంపు తీసుకుని దక్షిణం వైపు పయనిస్తాయి. హిమాలయాల యొక్క తూర్పు భాగాన్నే
పూర్వాంచల్ పర్వతాలని కూడా పిలుస్తాం. పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, ఖాసీ కొండలు మరియు మిజో కొండలు పూర్వాంచల్ పర్వతాల్లోని ముఖ్యమైన పర్వత శ్రేణులుగా చెప్పుకోవచ్చు. హిమాలయాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలు: ఇక్కడ ఎన్నో జీవనదులు పుడుతున్నాయి. ఆ నదులు తీసుకువచ్చిన ఒండ్రు చేత సారవంతమైన మైదానాలు ఏర్పాటవుతున్నాయి. అలాగే భారతదేశ ఋతుపవన శీతోష్ణ స్థితికి కూడా హిమాలయాలు కారణమవుతున్నాయి. అలాగే ఇవి మధ్య ఆసియా నుండి వీస్తున్న అతి శీతలమైన గాలుల నుండి మనల్ని రక్షిస్తున్నాయి. అలాగే భారతదేశానికి వివిధ దేశాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జీవ నదులపై జల విద్యుత్ శక్తితో పాటు ఎంతో విలువైన ఆయుర్వేదిక మొక్కలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. గంగా సింధు మైదానం హిమాలయ పర్వతాల పాదాల దగ్గర అతి విశాలమైన మైదాన ప్రాంతం ఉంది. దాన్ని మనం గంగా సింధు మైదానం అంటాము. హిమాలయ నదులు తీసుకువచ్చిన ఒండ్రు మట్టి మేట వేయడం వల్ల ఇది ఏర్పడింది. చాలా సారవంతమైన ఒండ్రు నెలలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జనసాంద్రత చాలా ఎక్కువ. అలాగే దీనిని మొత్తం మనము 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఇందులో పశ్చిమ భాగము సింధు నది వల్ల ఏర్పడింది, మధ్య భాగము గంగా నది వల్ల ఏర్పడింది, అలాగే తూర్పు భాగము బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. దో ఆబ్ అరబీ భాషలో దో అనగా 2, ఆబ్ అనగా నది. 2 నదుల మధ్య భాగాన్ని దో ఆబ్ అని పిలుస్తారు. అలాగే సింధు నది ప్రాంతంలో మనకు ఈ దో ఆబ్లు ఎక్కువగా కనపడతాయి. సింధు నదికి ఉన్నటువంటి 5 ఉపనదులు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెస్. చిత్రంలో మీరు గమనిస్తే హిమాలయ పర్వత పాదాల దగ్గర నుండి మొదలయ్యే గంగా సింధు మైదానాన్ని మనం ప్రధానంగా 4 భాగాలుగా విభజించవచ్చు: బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్. బాబర్ చిత్రంలో చూసినట్లుగా హిమాలయ పర్వత పాదాల దగ్గర కులకరాళ్లతో కూడినటువంటి మైదాన ప్రాంతాన్ని బాబర్ అని అంటారు. అలాగే బాబర్కు దిగువన తేమతో కూడిన చిత్తడి నేలలను టెరాయ్ నేలలు అని కూడా పిలుస్తారు. ద్వీపకల్ప పీఠభూమి భారతదేశ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి సువిశాల పీఠభూమి ప్రాంతం ఇది. దీనికి 3 వైపులా నీరున్న కారణంగా దీనిని ద్వీపకల్ప పీఠభూమి అని పిలుస్తారు. అలాగే ఇగ్నిషియస్ మరియు స్ఫటికాకార శిలలచే ఇది ఏర్పడింది. పీఠభూమి తూర్పు వైపునకు వంపు కలిగి ఉన్నది. ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ కొనలో కన్యాకుమారి అగ్రము కలదు. ద్వీపకల్ప పీఠభూమిలో 3 ప్రధాన భాగాలు కలవు. అవి మాల్వా పీఠభూమి, అలాగే దక్కన్ పీఠభూమి మరియు ఛోటా నాగ్పూర్ పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమిని 2 ప్రధాన భాగాలుగా విభజిస్తున్న నది నర్మదా నది. ద్వీపకల్ప పీఠభూమిలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు ఇవ్వబడినటువంటి భారతదేశ పటంలో గమనించండి. వింధ్య పర్వతాలు, వింధ్య పర్వతాల కింద సాత్పురా పర్వతాలు, అలాగే భారతదేశ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి పశ్చిమ కనుమలు, భారతదేశ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు కనుమలు, అలాగే దక్షిణ కొండలో ఉన్నటువంటి నీలగిరి కొండలు. పశ్చిమ కనుమలు మరియు నీలగిరి కొండలు గుడలూరు అనే ప్రాంతంలో కలుస్తాయి. భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరాలను పరిశీలిస్తే దక్షిణ భారతదేశంలో మరియు అన్నామలై కొండల్లో ఎత్తైన పర్వతం అనైముడి. అలాగే నీలగిరి కొండల్లో ఎత్తైన పర్వత శిఖరం దుడబెట్ట. అదేవిధంగా తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం రోమకొండ. హిమాలయ పర్వతాల్లో అలాగే ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ పర్వతం. ఇది నేపాల్ అనే దేశంలో ఉంది. ఇక భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరాన్ని పరిశీలిస్తే ఇక్కడ 2 ఉన్నాయి: K2 పర్వతము మరియు కాంచనగంగా పర్వతము. K2 పర్వత శిఖరము పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. కాంచనగంగా పర్వతము సిక్కిం రాష్ట్రంలో ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా పరిగణలోకి తీసుకుంటే K2 పర్వతము మన భారతదేశంలో ఎత్తైన శిఖరము. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మినహాయిస్తే గనక కాంచనగంగా పర్వతము మన భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరంగా ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వేసవి విడిది అయిన ఊటీ నీలగిరి కొండల్లో ఉంది. ఊటీని ఉదగమండలం అని కూడా పిలుస్తారు. థార్ ఎడారి భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో ఆరావళి పర్వతాల వర్షఛాయ ప్రాంతంలో థార్ ఎడారి ఏర్పడింది. చిత్రంలో మీరు గమనిస్తే ఆరావళి పర్వతాలకు అవతలి వైపు థార్ ఎడారి ఏర్పడింది. థార్ ఎడారి సంవత్సర సగటు వర్షపాతము 100 నుండి 150 మిల్లీమీటర్లు మాత్రమే. ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది. అలాగే థార్ ఎడారిలో ప్రవహించే ఒకే ఒక్క నది లూనీ నది. లూనీ నది అనేది అంతఃస్థలీయ ప్రవాహం కలిగినటువంటిది. భారతదేశంలో తీర ప్రాంతం కలిగిన మొత్తం రాష్ట్రాలు 9: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మరియు పశ్చిమ బెంగాల్. మహారాష్ట్ర మరియు గోవాల తీర ప్రాంతాన్ని కొంకన్ తీరం అని అంటారు. అలాగే కర్ణాటక తీర ప్రాంతాన్ని కెనరా తీరమని, కేరళ తీర ప్రాంతాన్ని మలబార్ తీరమని పిలుస్తారు. అలాగే తమిళనాడు తీర ప్రాంతాన్ని కోరమండల్ తీరం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని సర్కార్ తీరం అని, అలాగే ఒడిషా తీర ప్రాంతాన్ని ఉత్కల్ తీరము అని పిలుస్తారు. తూర్పు తీరంలో 2 ప్రముఖమైన సరస్సులున్నాయి. ఒకటి కొల్లేరు సరస్సు, అలాగే పులికాట్ సరస్సు. ఇవే కాకుండా ఒడిశాలో చిల్కా సరస్సు కూడా ఉంది. భారతదేశ దీవులు. భారతదేశంలో 2 ప్రధాన దీవుల సముదాయాలు ఉన్నాయి. తూర్పున బంగాళాఖాతంలో అండమాన్ మరియు నికోబార్ దీవులు, అలాగే పశ్చిమాన అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. అండమాన్ మరియు నికోబార్ దీవులు మయన్మార్లోని అర్కన్ యోమా నుండి ప్రారంభమై సముద్రంలో మునిగిన పర్వతాలలో సముద్రం నుండి పైకి వచ్చిన పర్వత శిఖర ప్రాంతాలే ఈ దీవులు. భారతదేశంలో ఉన్న 2 అగ్నిపర్వతాలైనటువంటి బారెన్, నార్కొండం 2 కూడా ఇక్కడే ఉన్నాయి. భారతదేశపు చివరి కొన అయినటువంటి ఇందిరా పాయింట్ కూడా ఇక్కడే ఉంది. లక్షద్వీపులు ఇవి ప్రవాల బిత్తికలు అనగా కోరల్ నుండి ఏర్పడినవి. అలాగే వీటి వైశాల్యం 32 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అలాగే చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఫ్లోరా మరియు ఫౌనా అనే వృక్ష జాతులకు లక్షద్వీపులు ప్రసిద్ధి చెందినవి. విద్యార్థులు మరియు నా తోటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ముందు చేయబోయేటువంటి వీడియోలన్నీ కూడా మీకు రావాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.